నిన్న మొన్నటి వరకు కృష్ణానదిలో ఇసుకను దోచుకున్న టీడీపీ దొంగలు ఇప్పుడు చెరువులపై కన్నేశారు. అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నారు. మెరిక పేరుతో కంటికి కనిపించిన చెరువులన్నింటినీ చెరబడుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లకు ట్రాక్టర్లు మట్టి తరలిపోతున్నా అధికారులు మాత్రం అటువైపుగా కన్నెత్తి చూడటం లేదు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అధికార పార్టీ మట్టి దోపిడీపై సాక్షి టీవీ కథనం. ఎన్టీఆర్ జిల్లాలో 6 ఇసుక లారీలు 3 మట్టి ట్రాక్టర్లు ఉన్న అన్న చందంగా సాగిపోతుంది టీడీపీ నేతల దోపిడీ. కూటమి ప్రభుత్వం అలా అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఇసుక మట్టి దోపిడీపై పచ్చ నేతలు పేటెంట్ హక్కులు తీసుకున్నారు. ఇసుక దోపిడీ చేస్తే మేమే చేయాలి, మట్టి నొక్కేస్తే మేమే నొక్కాలి అన్నట్లు కృష్ణానది పరివాహక ప్రాంతంలో పాటు వాగుల్లో ఉన్న ఇసుకను టన్నులకు టన్నులు కాజేస్తున్నారు. ఇప్పుడైతే అధికార పార్టీ నేతలు చెరువులపై కన్నేశారు. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల కనుసన్నల్లో పొలాలకు మెరక పేరుతో చెరువుల్లోని మట్టిని దోచేసి సొమ్ము చేసుకుంటున్నారు. మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండల పరిధిలోని గ్రామాల్లో చెరువుల్లో భారీగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. వాస్తవానికి చెరువుల్లో మట్టి తోలకాలకు అనుమతులు లేవు. కానీ అధికార పార్టీ నేతలు పొలాలకు మెరక కోసం అంటూ రైతుల పేరుతో అనుమతులకు దరఖాస్తులు చేస్తున్నారు. కానీ అనుమతులు రాకుండానే టీడీపీ నేతలు చెరువులపై పడి దోచుకుంటున్నారు. వెంచర్లు ఇటుక బట్టీలకు ట్రాక్టర్ మట్టి 1200 రూపాయలకు అమ్మిస్తున్నారు. ట్రాక్టర్లు ప్రొక్లైనర్ల కిరాయి పోను రోజుకు 15 లక్షల నుంచి 20 లక్షలు టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్తోంది. మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు ఎక్కువ ట్రిప్పులు వేయాలనే పోటీతో వేగంగా నడుపుతుండటంతో గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చెరువుల్లో నిబంధనల మేర పూడిక తీసి మట్టిని రైతుల అవసరాలకు మాత్రమే తరలించాల్సి ఉన్నప్పటికీ ఇష్టారాజ్యంగా కనీస అనుమతులు కూడా లేకుండా పరిమితికి మించి తవ్వేస్తూ కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నారు. వారిపై అధికారులు కనీస కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు చెరువుల్లో మట్టి గ్రావెల్ తవ్వకాల కోసం ఇష్టానురాజ్యంగా చెరువులను వాలును బట్టి కాకుండా చెరువులో మట్టిని తవ్వేందుకు ఎక్కడ సులువుగా ఉంటే అక్కడ భారీ గొయ్యలు పెట్టి తవ్వేస్తున్నారు. దీనివల్ల చెరువుల భౌతిక స్వరూపాలే మారిపోతున్నాయి.